హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు హెల్తీగా టేస్టీగా తోటకూర వెల్లుల్లి పులుసు ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను. వచ్చేయండి. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ప్రాసెస్ చూస్తూ మాట్లాడేద్దాము. ముందుగా లేత తోటకూర ఒక కట్ట తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పైన ఏదైనా కడాయి కానీ బండి కానీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి దర్భాలు వేసుకోవాలి. ఇందులో వెల్లుల్లి స్పెషల్ అండి. వెల్లుల్లి దర్భాలు ఎంత ఎక్కువ వేస్తే పులుసు అంత టేస్టీగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇక అవి కాస్త ఫ్రై అయిన తర్వాత టమోటా ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ టమోటా కూడా మరీ సన్నగా అవసరం లేదండి. ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసి వేసుకొని అన్నింటినీ కూడా ఫ్రై చేసుకోవాలి. కాసేపు మగ్గించుకోవాలి. వెల్లుల్లి దర్భాలు ఎక్కువగా వాడటం వల్ల బ్లడ్ క్లాట్స్ అనేవి ఉండవండి. అలాగే బీపీ పేషెంట్స్కి కూడా వెల్లుల్లి చాలా మంచిది. రోజు కొన్ని వెల్లుల్లి దర్భాలు తినటం వల్ల బీపీ కంట్రోల్లో ఉంటుంది. అలాగే హార్ట్కి కూడా వెల్లుల్లి అనేది చాలా మంచిది. ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి వెల్లుల్లిలో. అందుకని చెప్పి అప్పుడప్పుడు ఇలా ఏవైనా ఫ్రై కర్రీస్ కానీ పులుసు కూరల్లో కానీ ఈ విధంగా వెల్లుల్లి దర్భాలు ఒలిసి వేయటం వల్ల పిల్లలు తినడానికి కూడా చాలా ఇష్టంగా ఉంటుంది. సో ఈ ఉడికిన తర్వాత అంత వగరు ఉండదు, చాలా బాగుంటాయి. పులుసుకు కూడా మంచి టేస్ట్ ఇస్తుంది. ఇక ఇవి ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి రెడీగా ఉంచుకున్న తోటకూర ఏదైతే ఉందో అది వేసేసుకోవాలి. ఆ వెంటనే స్పైసెస్ కూడా వేసేసుకోవాలి. ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు వేసేసుకుంటే సరిపోతుంది. ఇంతకు మించి మనం ఇందులో ఎటువంటి స్పైసెస్ వాడడం లేదు. ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకుంటే ఇదిగోండి ఈ విధంగా చక్కగా తోటకూర మగ్గిపోతుంది. ఒక్కసారి అడుగంటకుండా కలిపేసుకోవాలి. ఇక ఇందులో నచ్చితే వంకాయ ముక్కలు కూడా వేసుకోవచ్చండి. లేదంటే మినపొడియాలని మనం ఇంట్లో పెట్టుకుంటూ ఉంటాం కదా, మినపరపు వడియాలు, అవైనా వేసుకోవచ్చు. అవైతే ముందుగా ఆయిల్లో ఫ్రై చేసి పక్కన పెట్టుకొని పులుసు దగ్గర పడుతున్నప్పుడు వేసుకోవాలి. ముందుగా వేసుకుంటే విరిగిపోతాయి. ఆ రెండు వేసుకోకపోయినా ఈ విధంగా ప్లెయిన్గా పెట్టుకోవచ్చు. లేదు ఇందులో నాన్ వెజ్ తినేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఎండిచేప ముక్కలు ఉంటాయి కదా, అవి కానీ నెత్తళ్ళనే అమ్ముతూ ఉంటారు కదా, అవి కానీ వేసుకోవచ్చు. సో నాన్ వెజ్ తినే వాళ్ళకి అవి నచ్చుతాయి. లేదు వెజ్ తీసుకుందాం అనుకుంటే, మనకి నాన్ వెజ్ అవసరం లేదు, వెజ్లో పెట్టుకోవాలనుకుంటే ఈ విధంగా పెట్టుకోవచ్చు సింపుల్గా. చాలా చాలా బాగుంటుందండి టేస్ట్. సో తొందరగా అయిపోతుంది. 10 to 15 minutes లోపు అయిపోతుంది. ఇక తోటకూర కూడా మనం ఫ్రై చేయటం లేదు కాబట్టి ఇందులో పోషక విలువలు అనేవి ఎక్కడికి పోవు. సో ఫ్రై చేస్తే కనుక అందులో న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి తగ్గిపోతాయి. బట్ పులుసులో ఏంటి అంటే మనం ఓన్లీ స్టీమింగే చేస్తున్నాం కాబట్టి ఇందులో ఉన్న మెడికల్ వాల్యూస్ ఎక్కడికి పోకుండా ఉంటాయి. ఇక తోటకూర వేసుకున్న తర్వాత చింతపండు పులుపు వేసుకున్నాము. నేను ఇక్కడ బెల్లం ముక్క వేసానండి, స్కిప్ అయిపోయింది. పులుసులు మనం ఏ పులుసు చేసినా కూడా చిన్న బెల్లం ముక్క వేసుకుంటే రుచి అనేది ఇంకా బాగుంటుంది. ఇక అన్నీ వేసేసుకొని కలుపుకొని ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకుంటే మన తోటకూర పులుసు రెడీ అయిపోతుంది. ఇక ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని డిష్ అవుట్ చేసేసుకోవటమేనండి. చాలా బాగుంటుంది, ట్రై చేయండి.